సంక్షేమానికి లేని నిధులు మూసీకి ఎక్కడికి వస్తాయి? ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఉన్నాయనడం విడ్డూరం. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారడని, తాము సీఎంను తిడితే బీజేపీ ఎంపీలకు రోషం వస్తుందని బండి సంజయ్, రఘునందన్ రావు, విశ్వేశ్వర రెడ్డి, అరవింద్ తట్టుకోలేకపోతున్నారని కేటీఆర్ అన్నారు. అసలు వాళ్ళు బీజేపీలో ఉన్నారా లేదా కాంగ్రెస్లో ఉన్నారా? రేవంత్ కూడా బీజేపీలో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిజానికి కేటీఆర్ గారు కానీ లేదా టీఆర్ఎస్ కానీ తమకు తాము ప్రశ్నించుకోవాలి. ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో టీఆర్ఎస్ అంతే దూరము. ఇవాళ కాంగ్రెస్ని మాత్రం ఎందుకు విమర్శించాలి? 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీని కూడా విమర్శించాల్సిందే కదా. ఇవాళ వాళ్ళ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు కదా, కాంగ్రెస్ని ఎందుకు విమర్శించాలి? మీరు కాంగ్రెస్ని విమర్శించి వాళ్ళు కాంగ్రెస్ని విమర్శించి రేపు పొద్దుగాల సేమ్ బీజేపీ పోరాటాలు చేసి అన్ని చేసి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజల్లో నిర్మాణం చేసుకున్నటువంటి అంతా తీసుకుపోయి ఎన్నికల ముందు బంగారు పల్లెంలో తీసుకుపోయి కాంగ్రెస్కి అప్పచెప్పినట్టుగా ఇవాళ కూడా బీజేపీ మళ్ళీ పోరాటాలు చేసి ఆ బీజేపీ పార్టీ చేసినటువంటి ఈ ప్రజా వ్యతిరేకతను సృష్టించి దాంట్లో మళ్ళీ టీఆర్ఎస్ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమా? ఎస్, టీఆర్ఎస్ని విమర్శించాల్సిందే, బీజేపీ కాంగ్రెస్ని విమర్శించాల్సిందే కదా. నిజానికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనుకున్నది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్తో కలిసి పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్లో విలీనమైతమని సోనియా గాంధీతో కుటుంబంతో సహా పోయింది టీఆర్ఎస్ పార్టీ. కుటుంబంతో సహా వెళ్ళింది, 2004లో పొత్తు పెట్టుకుంది, ఆ తర్వాత కలిసి వెళ్ళింది, ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి వెళ్ళింది, కాంగ్రెస్తో కలిసిపోతామని వెళ్ళింది, అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీయే. బీజేపీ ఎప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ ఎప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు, ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. టీఆర్ఎస్ను విమర్శిస్తే, కేటీఆర్ను విమర్శిస్తే కాంగ్రెస్తో కలిసినట్ట, రేవంత్ రెడ్డిని విమర్శిస్తే టీఆర్ఎస్తో కలిసినట్ట. రెండు పార్టీలకు సమాన దూరంగా ఉన్నటువంటి పార్టీ రెండింటిని విమర్శించాల్సిందే. నిన్నటిదాకా మీ ప్రభుత్వం ఉన్నది, ఇవాళ దాకా వీళ్ళ ప్రభుత్వం ఉన్నది, రెండు ప్రభుత్వాలు కూడా అట్లనే చేస్తాయని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా బీజేపీకే ఉంటుంది కదా. ఇవాళ బీజేపీకి అవకాశం కూడా ఉంది, రెండు పార్టీలు మధ్యలో వాయించినట్టుగా వాయించుకోవచ్చు, రెండు ఇటు దిక్కు చెరొక పార్టీని చేయొచ్చు. ఇవాళ కేటీఆర్ని విమర్శిస్తే, టీఆర్ఎస్ని విమర్శిస్తే రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపినట్ట, విమర్శిస్తే రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపినట్ట, రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మరి కేటీఆర్కి మద్దతు తెలిపినట్ట. కేటీఆర్ గారు ఈ విషయం కూడా చెప్పాలి కదా. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కేటీఆర్కి మద్దతు తెలిపినట్ట, కాంగ్రెస్ని విమర్శిస్తే ఇవాళ కేటీఆర్కి మద్దతు తెలిపినట్ట. మాట్లాడేటప్పుడు ఈ విషయాలపైన కూడా అవగాహనతో మాట్లాడాల్సిందే కదా. బీజేపీ కాంగ్రెస్ ఎవరైనా చెప్తే ఇంకా నీకు కాంగ్రెస్ చెప్పినట్టుగా బీజేపీ టీఆర్ఎస్ ఒకటైంది, వాళ్ళు వీళ్ళు కలిసిపోయారని ఆ రోజు కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ దేశంలో ఎక్కడైనా ఒక్క చోటైనా కలిసి పనిచేయగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? అది సాధ్యమయ్యేటువంటి పనా? బీజేపీ కాంగ్రెస్ కలవడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పనా? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయా? టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసినాయి, గతంలో కలిసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు గతంలో కలిసి పనిచేసారు కాబట్టి, పార్టీలో విలీనం చేస్తా అనుకున్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి, అవసరాల కోసం కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉన్నది టీఆర్ఎస్కు. కానీ భారతీయ జనతా పార్టీకి లేదే. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేయలేదే. 2014లో 18లో అంతకుముందో ఎప్పుడు కలిసి పోటీ చేయలేదు కదా. అదే కేసీఆర్ ఎప్పుడు కలిసి పోటీ చేయలేదు కదా. మరి అదే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది కదా. మరి కలిసిపోయేటువంటి అవకాశం ఉన్నది ఎవరికి? టీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి. అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ప్రజల్లో ఇగో మీరు కాంగ్రెస్నే విమర్శించాలి, టీఆర్ఎస్ని విమర్శించొద్దు. 10 ఏళ్ల పాటు జరిగినటువంటి పరిపాలన పైన వాళ్ళ బీజేపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీలను విమర్శిస్తారు. టీఆర్ఎస్ను విమర్శిస్తే కాంగ్రెస్కు కోపం, కాంగ్రెస్కు విమర్శిస్తే టీఆర్ఎస్కు కోపం. అయితే ఇద్దరిని విమర్శిస్తే ఎట్లా? ఇద్దరిని విమర్శించాల్సినటువంటి పని ఉంటుంది కదా. అది బీజేపీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్. దాన్ని వాళ్ళు వాడుకుంటారా వాడుకోరా అనేటువంటిది బీజేపీకి నాయకులది. కానీ అంత పెద్ద మాట్లాడితే కనీసం దానిపైన ఎక్కడ ఒక్క వార్త కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వార్త రాకుండా అయిపోయింది. 3 నెలలైనా ఉంటా, బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనివ్వం, సుందరీకరణ పేట రియల్ వ్యాపారం, సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం, మూసీ పరివాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర. మరి టీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. వాళ్ళ రేవంత్ రెడ్డిని తిట్టిరు కదా.
సో అంటే టీఆర్ఎస్ చెప్పినట్టుగా టీఆర్ఎస్ ఎవరిని తిట్టమంటే వాళ్ళను బీజేపీ నాయకులు తిట్టాలనా? వాళ్ళు బీజేపీ నాయకులను తిట్టాలా? నిన్న మూసీ నిద్రకు వేయరు. మూసీ పరివాహక ప్రాంతంలో 20 చోట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ రాత్రిపూట నిద్ర చేసిర్రు ఆయా బస్తీల్లో. ఆ బస్తీలో ఇండ్లు కోల్పోతున్నటువంటి వాళ్ళకు భరోసా తెలిపారు. అవి పోతాయా ఉంటాయా, రేపు పొద్దుగాల బుల్డోజర్ పట్టుకొని పోయి కొడితే ఎవరు చేసేది ఏం లేదు. కానీ ఆ నాయకులకు అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు భరోసా ఇవ్వాల్సింది ఎవరు? భరోసా ఇవ్వాల్సిందే కదా. వాళ్ళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ విసిరింది కదా. మరి ఛాలెంజ్ విసిరితే ఒక్కరోజే ఉంటారా? 3 నెలలు ఉండాలి, ముక్కు మూసుకోవద్దు, దోమతెరలు వేసుకోవద్దు, ఆ ఫ్యాన్లు వేసుకోవద్దు, ఏది వేసుకోవద్దు. ఎక్కడ వేసుకోవద్దు? బస్తీలలో ఉంటారా ఉండరా అన్నారు. బస్తీలలో ప్రజల దగ్గరికి పోయి ఉన్నారు. ఇవాళ పోయి వాళ్ళ దగ్గర పోయి మద్దతు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు, హైదరాబాద్ నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ భారతీయ జనతా పార్టీ భరోసా తెలిపింది. అయితే వాళ్ళకి వాళ్ళ అధికారం ఉన్నటువంటి పార్టీ భరోసా ఇస్తుందా ఇవ్వదా? ఇగో మీకు పోతున్నటువంటి ఇంటికి ఎంతైతే ఖర్చు అవుతుందో అట్లాంటి ఇల్లు మీకు కట్టిస్తామని చెప్తుందా? ఇవాళ 30-40 ఏళ్ళు ఆ ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు, అన్ని అనుమతులు ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లు తీసేటప్పుడు వాళ్ళకు తగిన నష్టపరిహారం ఇవ్వగలుగుతుందా? మూసి తక్కువ నష్టం వచ్చే విధంగా, తక్కువ పోయే విధంగా, ఇండ్లు కోల్పోయేటువంటి తక్కువ చేసే విధంగా మూసీకి ఇవాళ ప్రక్షాళన చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రత్యామ్నాయంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. ఆ ఆలోచన చేయకపోతే ఇవాళ ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.